కృష్ణ అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనసు. మన మనసు ఎలాంటిదో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా హరే కృష్ణ మంత్రం ఒకసారి చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై. ఇప్పుడు మనము మనసు గురించి తెలుసుకుందాం. మన మనసు ఎలాంటిదంటే, మన మనసుని దేనితో పోల్చారంటే కోతితోని పోల్చారనమాట. మన మనసు కోతితోని పోల్చారు. ఎందుకు అలా అంటే, కోతి ఏం చేస్తుంది, ఒక పండు ఇస్తే ఇంకో పండు మనం చేతిలో ఉంటే కూడా అది ఇది అంటది. అంటే అది ఇచ్చేలోపే అది ఏం చేస్తుంది, ఇది పడేసి అది తీసుకుంటుంది. మళ్ళీ ఇంకోటి ఇచ్చినా ఇది మళ్ళీ చేతిలో ఉన్నది పడేసి అది తీసుకుంటుంది. అలా అనమాట. దానికి మనసు నిలకడగా ఉండదు. కోతి అటు ఇటు తిరుగుతుంది, ఒక స్థిరంగా ఉండదు అనమాట. అలాగే మన మనసు కూడా అంతే. మంది అంటారు, ఏంట్రా కోతి పనులు చేస్తున్నావు అని అంటారు. ఎందుకంటారు, పిచ్చి పనులు చేస్తుంటే కోతి పనులు చేస్తున్నారా అంటారు. మనసు అనేది నిలకడ అనమాట. మనసు కూడా ఒక స్థిరంలో ఉండదన్నమాట. అట్లా మనము ఎన్నో అనర్థాలు చేస్తుంటాము. ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి చెడ్డగా అనిపిస్తుంది, ఒకసారి వాళ్ళే మంచోళ్ళు అనిపిస్తుంది, ఒకసారి ఇంత చెడ్డ వాళ్ళు అనిపిస్తుంది. ఇట్లా మన మనసే మనకి వేరియేషన్స్, ఆ ప్రవర్తన అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇప్పుడు మన మనసు కూడా ఏంటి, ఒక ఒక యాక్టివిటీస్ చేస్తుంది కదా, దాన్ని స్థిరంగా మంచి మార్గంలో పోవడానికి ఏంటి మార్గము అని అంటే, చైతన్యవంతం రావాలి మన మనసులో. అంటే ఏం చేయాలి అంటే భక్తి చేయాలి. భక్తి ఎలా చేయాలి అంటే జపం చేయాలి. హరే కృష్ణ మంత్రం జపం చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే భక్తి వస్తుంది, ప్లస్ మనకి లోపల ఉన్న చైతన్యంగా అయ్యి మన మనసు అనేది స్థిరంగా ఉండిపోతుంది అనమాట. అటు ఇటు నిలకడగా ఉండదు. సో మనసు మనకి నిమ్మలంగా ఉంటుంది, ఓపిక ఉంటుంది, చైతన్యవంతం అవుతాం. కాబట్టి భగవంతుని యొక్క లక్షణాలు మనలోకి వస్తాయన్నమాట. అదే మనము మనసు నిలకడగా ఉండకుండా చైతన్యవంతమే ఉండాలి అనుకుంటే మనం జపం చేయాలి. హరే కృష్ణ మంత్రం జపించండి, హ్యాపీగా ఉండండి. హరే కృష్ణ.